మరి ఈ వేదిక మీద నెమలికి నేర్పిన నడకలేవి అని నేను కంపోజ్ చేసి తనకి నేర్పించడం జరిగింది. కూచిపూడి నృత్యం అంటే స్పర్శకి చాలా చాలా మక్కువ. బంజారా హిల్స్ నుంచి కొత్తపేట నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నెమలికి నేర్పిన నడకలివి, మురడికి అందని పలుకులివి,
ఇప్పటివరకు స్వరకల్యాణి గారి గాన రీతులు విన్నాము. ఇప్పుడు నృత్య రీతులు అంటే కొరియోగ్రఫీ. నృత్య రీతి అంటే కొత్త పదం అనుకోదు, కొరియోగ్రఫీ చూసాం. బహుముఖ్యమైన ప్రతిభ స్వరకల్యాణి గారి సొంతం. రచయిత్రి, గానయిత్రి, గాయత్రి అనకూడదు, గానయిత్రి. కూచిపూడి నృత్యంలో కూడా ప్రవేశం ఉంది. తర్వాత సంగీతం, మంచి బాణీలు కడతారు ఆవిడ. బాణీలు నేను విన్నాను కూడాను, చాలా చక్కని బాణీలు కడతారు. మంచి సంగీత దర్శకురాలు కూడాను. ఇంకొంచెం కృషి చేస్తే మనకి సంగీత దర్శకుల్లో ఒక ఆణిముత్యం దొరుకుతారు మనకి. ధన్యవాస్మి.